హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే నిన్న దొరికిన తేనెపట్లో నుంచి వ్యాక్స్ అయితే తీయబోతున్నాం. యాక్చువల్గా వర్షం పడడం వల్ల 3 తేనెపట్లు పెద్ద తేనెపట్లు అనేవి పడిపోయినాయి. వాటితో మనమైతే వ్యాక్స్ అయితే తీయబోతున్నాం. సో ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది మనము చూద్దాం రండి. చాలా పెద్దగా ఉంది. నేనైతే చాలా ఉండింటుంది, మన అయితే దొరకలేదు. ఎందుకంటే అవి తాగే సెల్ఫీ ఉంటాయి కాబట్టి మన అయితే ఉండదు. ఇదైతే చాలా రోజులు అయిపోయింది పడిపోయి, అందుకనే ఇది నల్లగా అయిపోయింది. ఇప్పుడైతే వీటిని వ్యాక్స్ చేయడానికి అయితే తీసుకెళ్దాం. మనం వ్యాక్స్ చేయడానికి మన అయితే పొయ్యి అవసరం. పొయ్యి రెడీ చేద్దాం. ఇప్పుడైతే ఆ వ్యాక్స్ వేడి చేయడానికి నెంబర్ అయితే తెద్దాం రండి. ఫస్ట్ అయితే మనము దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అందుకోసం ఈ నెంబర్ తెచ్చాను. మిక్స్ చేసుకోవడానికి ఈ అట్టు తెచ్చాను. ఇప్పుడైతే వెళ్ళి నీళ్ళు తెచ్చేద్దాం. ఇలా అంటే చెత్త అంతా పక్కన వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నీళ్ళు తీసుకుందాం. మిల్లి నీళ్ళు రెడీ, వెళ్దాం. ఇప్పుడైతే నీళ్ళు మోసుకుందాం. ఇప్పుడైతే మన దగ్గర దమ్మడి ఉంది, నీళ్ళు ఉన్నాయి, అలానే తేనెపట్లు ఉన్నాయి. ఈ తేనెపట్లు అనేవి దీంట్లో వేసి ఉడికించాలి అంతే. సో ఇప్పుడైతే దీని అయితే మంట పెట్టేద్దాం. ఓకే, నీళ్ళు అయితే వేడైపోతున్నాయి. ఇప్పుడైతే మనము ఈ తేనెపట్టు అనేది పీసులుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. సో ఈ కారణాలు అయితే మనము దీన్ని మిక్స్ చేసుకుందాం. రిమైనింగ్ అంతా కూడా మనము దీంట్లో అయితే వేసుకుందాం. సో దీన్నైతే బాగా మిక్స్ చేస్తున్నాం. చూస్తుంటే పానకంలా ఉంది ఇది. పానకం అన్ని నెంజరండి. మీరు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం. మరి ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో లాస్ట్లో చూద్దాం. చాలా మంది పిల్లలు ఈ వ్యాక్స్ ఎలా తయారవుతుందో తెలియదు అనమాట. సో ఈ వ్యాక్స్ అనేది వేరే మెటీరియల్తో తయారు చేస్తారు. ప్రస్తుతానికి అయితే మనం హనీ ఉంది కాబట్టి మనం దీంతో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వ్యాక్స్ అనేది కొవ్వొత్తులు, బోన్స్ అనమాట. ఏదైనా బొమ్మలు చిన్న టాయ్స్ అలా చేయడానికి దీన్నైతే ఉపయోగపడతాయి. మెయిన్గా క్యాండిల్స్ అనేవి చేస్తాడు. ఇంకా అయితే లిప్ బామ్స్లోనే వాడతాడు. మీరు కూడా ఇలాంటి చిన్న యాక్టివిటీస్ మీ పిల్లలతో చేయించచ్చు. సో మీ పిల్లలు అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. అయితే ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎలా తయారు చేస్తాడు అనే ప్రాసెస్ అనేది వాళ్ళకైతే అర్థమవుతుంది. జస్ట్ మనం కొన్నామా, యూస్ చేసామా అని కాకుండా ప్రోడక్ట్ ఎలా వస్తుంది, దేని ద్వారా వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటేనే మనకు ఎప్పుడైనా భవిష్యత్తులో మనకు ఉపయోగపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలానే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుందన్నమాట. చిల్డ్రన్స్ అనేవాళ్ళు పేరెంట్స్ నుంచి ఎక్కువ శాతం నేర్చుకుంటారనమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని పేరెంట్స్ అనేవాళ్ళు చిల్డ్రన్స్కి ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడైతే దీన్ని మొత్తం ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేస్తే మనకు లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది వ్యాక్స్ అనేది. లిక్విడ్ ఫిల్టర్ చేస్తున్నాం.
రిమైనింగ్ ఉన్నదాన్ని కూడా రిటర్న్ చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే వ్యాస్ చూడండి, కొంచెం మంచిగా ఉంది. సో ఇంకా అయితే ఫిల్టర్ చేద్దాం. ఈ సైడ్ వాల్స్ అంతా కూడా వ్యాస్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. సో దీన్ని ఇంకోసారి అయితే ఫిల్టర్ చేద్దాము, ఇంకోసారి కాల్చుకుందాం. ఇప్పుడైతే రెండోసారి వేడి చేసాము, మన అది కూల్ అయిన తర్వాత మనకు వ్యాస్ అయిన అనేది అడుగునా ఉంటుంది అనమాట. కూల్ అవ్వడానికి పక్కనైతే తీసుకెళ్ళాం. ఇప్పుడు వ్యాస్ ఫామ్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నల్ల నీళ్ళలో వేలు పెట్టి నీటిలో పెడదాం, చూద్దాం రండి. చూడండి అమ్మా, కొద్దిగా వేడిగా ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడైతే దీన్ని తిందాము. చూడండి నా ఏలైతే వచ్చేసింది. సో బీ కేర్ఫుల్, అది వేడిగా ఉంటుంది, పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. చూడండి నా వేలైతే ఫామ్ అయిపోయింది. చూడండి దీంట్లో నా ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది మీకు కావాలంటే. ఓకే, ఇది వన్ శాంపుల్. మనం హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని ఒలిలో ఉంచాము. ఇప్పుడు వ్యాక్స్ అనేది ఫామ్ అయింది, చూద్దాం రండి. దీనిపైన లేయర్ అయితే ఫామ్ అయిపోయింది, దీన్ని తిందాం రండి. ఇది ఉందన్నమాట మొత్తం లేయరు. చూడండి ఇదంతా వ్యాక్సే చూడండి. సో ఇప్పుడు దీన్నైతే మనం మెల్ట్ చేసి మనం కొన్ని షేప్లు అయితే తయారు చేద్దాం. ఓకే, రెండు వచ్చేసి క్యాండిల్కి ఒత్తిలాగా పెడదాము. ఓకేనా, ఇప్పుడు క్యాండిల్ రెండు రెడీ. అలానే క్యాండిల్ షేప్ చేయడానికి మనం ఈ అప్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు షేప్ ఈ అప్ అయితే ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఆ వ్యాక్స్ అనేది తీసుకొని వచ్చి దీంట్లో పోసుకుందాం. క్యాండిల్ కోసం దీన్ని ఇలా పెడుతున్నాం. ఇప్పుడైతే ఈ 3 అప్స్లో అయితే మనం వ్యాక్స్ అయితే వేసాము. తొందరగా కూల్ అవ్వడానికి దీంట్లో వాటర్ పోసి ఆ అప్స్ అనేవి వాటిలో పెడితే తొందరగా కూల్ అయిపోతుంది. చూద్దాం. ఇది కూల్ అయ్యాక వరకు మనం వెయిట్ చేద్దాం. మన అయితే క్యాండిల్స్ రెడీ అయిపోతాయి, చూద్దాం. ఓకే, వెయిట్. మనమైతే ఇప్పుడు ఈ తేనెపట్టు నుంచి ఈ వ్యాక్స్ అయితే తీసాము. ఈ వ్యాక్స్ని మనం క్యాండిల్స్ లాగా ప్రిపేర్ చేసాము అనమాట. ఇప్పుడు వీటిని మనమైతే 1 by 1 తిందాం. చూడండి ఒక క్యాండిల్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్నైతే మనము వెలిగిద్దాం. సో దీంట్లో ఉండేది గ్లాస్ కాబట్టి ఇది దీనేమో దీంట్లోనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాము నైట్ టైంలో. ఇప్పుడు వాటిని వెలిగించి చూద్దాం. ఓకే, మనమైతే తేనెపట్టులో తీసిన వ్యాక్స్ ఈ క్యాండిల్స్ లాగా తయారైనాయి. సో ఇదైతే గ్లాస్లో పోసాను. ఈ వ్యాక్స్ అనేది అడిగిపోదు, దీంట్లోనే ఉంటుంది మొత్తం అయిపోయేంత వరకు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకసారి లైట్ ఆపేస్తుందాం. చూడండి ఎంత బాగుందో క్యాండిల్ లైట్ కింద చాలా బాగుంది, సూపర్. సో ఇలా మనము తేనెపట్టు ద్వారా
వేరే వేరే ప్రోడక్ట్స్ మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు చేసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. మనమైతే సక్సెస్ఫుల్గానే చేసామని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.